సంక్రాంతికి జనరల్ గా ఇలా ఏ తారీఖులు ఉన్నాం మనం 8 10 నుంచి 15 దాకా ముగ్గయ్యాక ఇగో ఈ 500 రూపాయలు వేసుకొని మంచిగా రంగులు మంచి కొనుక్కొచ్చి నింపక్క అని ఇచ్చేసి ఎన్ని 500 ఇంటూ 100 ఇళ్ళకి ఎన్ని అవుతాయి 50,000 అవుతాయి. ఎలక్షన్ అప్పుడు ఒక రాత్రికి పోతే వీటికి కలిపితే ఒక రాత్రికి పోతే అవునా? అయితే ఒక కండిషన్ అక్కకి ఏం పెడతారంటే మీరు ఇంటి ముంగడేసే ముగ్గులో మధ్యలో కమలం గుర్తు వేయమని చెప్తారు. ఒకటి కాషాయం 2 ఆకుపచ్చ రంగుతో ఆ ముగ్గు నింపుమన్నారు. రోజు అట్లా నడుచుకుంటూ పోయేటోడు, సైకిల్ మీద పోయేటోడు, మోటార్ సైకిల్ పోయేటానికి రోజు ఆ లైన్ లో పోతుంటే ఏం కనబడుతుంటాయి? ఒక 100 ఇళ్ళు లైన్ గా కమలం గుర్తు వేసినాయి అనుకోండి, సైకలాజికల్ వార్ స్టార్ట్ అవుతుంది. రోజు 5 రోజులు కంటిన్యూస్ గా పువ్వు గుర్తు పడేట దాని మీకెళ్ళి పోవడానికి ఇష్టపడాడు. పక్కకి వెళ్ళిపోతాడు, ఈ పక్కకి వెళ్ళిపోతాడు, గుర్తు చూస్తాడు. 2 రంగులు, ఒకటి కాషాయం గ్రీన్, తోట గ్రీన్ లైన్ వేసేసి ముందుకు పోమన్నారు. 500 ఇయ్యండి. ఇంకా మీకు బాగా ప్రేమ ఉంది అనుకోరు, ఓటుకో 500, రంగులకు 500 అనుకుంటే 1000 ఇచ్చేసుకోరు ఇప్పుడే. అవునా? ఇట్లా చేసేసారు అనుకోండి. అక్కడ రోజు ముగ్గేసి రోజు కమలం గుర్తేసి ఓటింగ్ పోయినాక ఎవరికి ఓటేస్తుంది? ఎవరికేస్తుంది? రోజు అదే గుర్తుకి ముగ్గేసి వేసిన తర్వాత ఆమె చెయ్యి ఎటు పోతుంది? ఓటేసినప్పుడు పోదా? దీనికైనా పెద్ద యుద్ధం చేయాల. ఇప్పుడు లక్షలు వంచాల్సినవి ఉన్నాయా? లేవు కదా. సైకలాజికల్ ఒక వార్ అన్నట్టు. అరే ఎవరి ఇంటి ముందు చూసినా పువ్వు గుర్తే కనబడుతుంది. కానీ దానివల్ల ఏమైతుంది? మిగతా గుర్తులలో నారాజు అవుతారు, ఎక్కడో డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మనం గెలిచినట్లు లేవు అనుకుంటాడు. ఇక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. మనిషికి బీపీ పెరిగిన తర్వాత ఏం జరుగుతుంది? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి నువ్వేం చేస్తున్నావు? బయటికి ఏం కనబడతలేదు. నువ్వు కింద స్టవ్ పెట్టినావు, మంట పెట్టినావు, మీద పెంక మండుతా ఉంది, కాలుతా ఉంది. అట్లా ఆ కాలుడికి ఆడ పైన వేసినా నువ్వు ఏం వేసినా దాని మీద ఎగురుతూనే ఉంటాయి చెంగర. అట్లా వాళ్ళు కూడా ఎగురుతుంటారు. సింపుల్ లాజిక్ అది, మీకు తెలియదని కాదు. నేను దుబ్బాక బై ఎలక్షన్స్ పోయినప్పుడు ఊర్లో నా కార్యకర్తలు లేకుంటే వేరే బయట నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరు వస్తే వాళ్ళకి చెప్పి